भेषजं सन्नो अस्त्वत्प्रभुसं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः शतमानं भवति सदा। ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈనాడు బెల్వకోట క్షేత్రం ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతుడే నాకు ప్రసాదించాడని, ఆ యొక్క కార్యక్రమంని ఇక్కడ నిర్వహించడానికి సోదరుడు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం, భగవంతుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం. ఒక విషయం మాత్రం చెప్పాలి, ఇక్కడ ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు, అనేక రకాల దైవాలు, అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి. అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు. అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకట అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను కూడా గతంలో 1-2 సార్లు ఈ గ్రామానికి వచ్చాను, కానీ పైన ఆలయం చూసినటువంటి నాకు గుర్తు లేదు. మాకు మా కుటుంబానికి అత్యంత ఆప్తులైనటువంటి పెద్దల గోపాల్ రెడ్డి గారు ఉండేవారు ఇక్కడ. ఆయనతోటి కలిసి వచ్చినటువంటి సందర్భం గుర్తుంది. తర్వాత పెద్దగా నేను ఎప్పుడూ రాలేదు. అనేక సందర్భాల్లో కావలి నియోజకవర్గం రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొన్నాను, కానీ కొన్ని పరిమితులతోనే పాల్గొనడం జరిగింది. కావలి నియోజకవర్గం అంటే రాజకీయంగా కీర్తిశేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కనిగిరి, పొదిలి, దర్శి, పామూరు ఈ మొత్తం రాజకీయాలు ఆనం వెంకటరెడ్డి గారి మీద జరిగేది. మిగిలిన నెల్లూరు జిల్లా అంతా స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో కలిసి నడిచేది. అలా ఆనాటి రాజకీయాల్లో వస్తూ ఈనాడు మళ్ళీ మన ఈ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో మరి రావడం జరిగింది. దాదాపుగా 43 సంవత్సరాల రాజకీయ జీవితం ప్రత్యక్షంగా 1982లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసాం, ఎత్తు పల్లాలు చూసాం. ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇప్పుడే కోనేరు చూపించారు కృష్ణా గారు. పోయిన దఫా నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను. తర్వాత దానికి ముందు మనకి స్వామివారు ఆయన వస్తున్నారని చెప్పి ఆయన్ని సోమశిల ఆలయ శంకుస్థాపనకి నేను స్వయంగా వారిని ఆహ్వానించడం జరిగింది. సోమశిలకు కూడా ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చిందంటే, సోమశిల ప్రాజెక్టుకి అధిక శాతంలో నీళ్లు వచ్చాయి. మనకు పైన ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు అక్కడ పాడైతే ఆ ప్రాజెక్టు నీరు కూడా సోమశిల మీద పడితే సోమశిల తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని అక్కడి నుంచి ఆ సోమశిల ఆలయం ఉంది, అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం. సోమేశ్వర స్వామి ఆలయం కూడా దెబ్బతినిపోయింది. కాబట్టి సోమేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి మొదట్లోనే అనుకున్నాం. ఆలయంతో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మాణం చేయడానికి ఒక అదృష్టం ఏంటంటే, అంత వరద వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి
అలాగే సోమశిల ప్రాజెక్టు కూడా దెబ్బతిని సోమేశ్వర స్వామి ఆలయం అంతా దెబ్బతినిపోయి కొట్టుకుపోతే ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం 1 కిలోమీటర్ అవతల పెన్నా నదిలో దొరికితే ఆ విగ్రహం పైన కనీసం